ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఈ ఉదయకాలపు ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాం. 1859 సంవత్సరంలో చార్లెస్ బ్లాండిన్ అనే ఒక వ్యక్తి నయగరా జలపాతాన్ని ఇరుపక్కన ఒక తాడును కట్టి ఆ తాడు మీద నడిచిన వాడిగా ఉన్నాడు. అది దాదాపు 50 మీటర్ల ఎత్తులో 335 మీటర్ల పొడవున ఆ తాడు కట్టిన వారిగా ఉన్నారు. క్రింద చూస్తే భయంకరమైన ఆ జల ప్రవాహము యొక్క నీరు కనిపించే విధముగా ఉంటున్నది. అయినప్పటికీ ధైర్యంతో, సాహసంతో అతను ఆ ఒక తాడును మీద నడిచిన వాడిగా ఉన్నాడు. జనాలు చూస్తుండగానే ఆ తాడు మీద తాను నడిచి తాను ఆ నయగరా జలపాతాన్ని దాటిన వాడిగా ఉంటున్నాడు. ఆ తదుపరి తాను అక్కడున్న జనాలను చూస్తూ, నేను ఒక మనిషిని నా భుజము పైన ఎక్కించుకొని నేను అవతలకు తీసుకొని వెళ్ళగల వాడిగా ఉంటాను, మీరు నమ్ముచున్నారా ఈ మాటను అన్నప్పుడు అక్కడున్న జనాలందరూ కూడా కేకలు వేసిన వారిగా ఉన్నారు. అవును, మేము నమ్ముచున్నాము అంటూ అందరూ అరచిన వారిగా ఉన్నారు. కానీ అతడు తన మేనేజర్ వైపుకు చూస్తూ, అయితే నా భుజముపై ఎక్కి కూర్చోమని అతనికి పిలుపునిచ్చినప్పుడు ఎవరు కూడా ముందుకు రావడానికి సాహసించిన వారిగా లేనట్టుగా అక్కడ ఉన్నారు. ఆ జనాల్లోకి బ్లాండిన్ సామర్థ్యం గురించి తెలిసినప్పటికీ కూడా అది నిజమైన క్రియారూపకంగా విశ్వాసము కాదు, కానీ పైన ఉన్న మాట, నమ్మకము మాత్రమే కనపరిచిన వారిగా ఉంటున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత కూడా ఇదే స్పష్టముగా తెలిపిన వాడిగా ఉంటున్నాడు. ఏమని అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ప్రియులరా, ఇక్కడ ఒక మాటను గమనించినట్లయితే అది కష్టము అని రాయలేదు, కానీ అసాధ్యము అంటూ అక్కడ రాసిన వారిగా ఉంటున్నారు. ఈరోజు మనకున్న ప్రశ్న, మనము దేవుని గురించి కేవలము తెలుసుకున్న వారిగా ఉంటున్నామా, లేక ఆయన నిజముగా నమ్మి విశ్వసించిన వారిగా ఉంటున్నామా? జలపాతము మీద ఆయన భుజముపై ఎక్కి విశ్వాసముతో ముందుకు సాగు వారిగా ఉంటున్నామా అనే ప్రశ్న నేడు మనలను మనము వేసుకునే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో 2 ప్రాముఖ్యమైన సత్య భాగములను జ్ఞాపకం చేస్తుంటున్నది. మొట్టమొదటిదిగా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను. దేవుడు ఏదో ఒక తాత్కాలికమైన భావన మాత్రము కాదు, ఆయన సజీవుడైన దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకము చేయబడుతున్నది. రెండోదిగా, తన్ను వెదుకువారు ఆయన ఫలము దయచేయువాడు అని నమ్మవలెను. ఈ 2 నమ్మకాల మీద మన విశ్వాసమును ఆధారపడి ఉన్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. విశ్వాసము అంటే ఊరుకనే కూర్చొని ఉండడము కాదు, కానీ అది క్రియారూపకమైన అన్వేషణను చేసే విలువైన ముత్యము వంటిదిగా ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనంలో, తన ముత్యము కోసము తనకున్నదంతయు అమ్మివేసిన వర్తకుడి వలె మనము కూడా అట్టి విశ్వాసము కలిగి దేవుని నమ్మువారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. అందును బట్టే కీర్తనకారుడు ఏమంటాడంటే, దేవుడు లేదని బుద్ధిహీనుడు అనువారిగా ఉంటాడు. అది మేధస్సుకు సంబంధించినది కాదు, హృదయపూర్వకమైన తిరస్కారం అంటూ తెలిపిన వారిగా ఉంటున్నాడు. హృదయము వాదించడము మానివేసి దేవుని వైపు తిరిగినప్పుడు నిజమైన విశ్వాసము మొదలవుతున్నది. మన జీవితంలో ఏ విషయంలో మనము దేవుని గురించి కేవలము మాట మాత్రము విన్నవారిగా ఉంటున్నాం, కానీ హృదయపూర్వకముగా ఆయనకి దూరముగా మన జీవిత విషయంలో దేవుని గురించి కేవలము సమాచారాన్ని మాత్రము కలిగి ఉంటున్నామా, లేక దేవునికి వైపు చూస్తూ ఆయనను తెలుసుకునే జ్ఞానము కలిగి ఉంటున్నామా
రెండవ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటిని నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవానుటకు రుజువైన ఉన్నది. ఇది కేవలము ఆశపడటము లేదు. ఇక్కడ నిజస్వరూపము హైపోథసిస్ అంటే ఒక ఆస్తికి సంబంధించిన పత్రం, ఒక టైటిల్ డీడ్ వంటిదిగా జ్ఞాపకం చేస్తుంటున్నది. అబ్రహాము కనాను దేశాన్ని చూడకమునిపే ఆయన దేవుని మాటకు లోబడి తను ముందుకు సాగిన వాడిగా ఉంటున్న గొర్రెపిల్ల కనిపించక మునిపే అబ్రహాము ఇస్సాకును తీసుకొని బలి ఇవ్వడానికి సిద్ధపడిన వాడిగా ఉంటున్నాడు. విశ్వాసము నాకు చూపిస్తేనే, నాకు కనిపిస్తేనే నేను నమ్ముతాను అనేది కాదు, కానీ దేవా నీవు చెప్పు నేను ముందుకు సాగుతాను అనేదే విశ్వాసము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. దేవుడు మనల్ని ఏ అడుగు వేయమంటున్నాడు, ఏ పరిస్థితిలో ముందుకు సాగమంటున్నాడు అనేది మనము గమనించినట్లయితే అదే మన విశ్వాసానికి దారిని సరళము చేస్తుంటున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులకి యొక్క జీవిత విధానము మనం గమనించినట్లయితే వారు బ్రతికి ఉన్నప్పుడే వాగ్దాన ఫలము దక్కించుకొనలేదు, కానీ అయినప్పటికీ వారు మరణము వరకు ఆ విశ్వాసములో నిలిచిన వారిగా ఉంటున్నారు. అబ్రహాము తన శరీరం మృత్యుతులమైనప్పటికీ కూడా దేవుని వాగ్దానం పట్ల సందేశించాక దేవుని నమ్మిన వాడిగా ఉంటున్నాడు. హబక్కుకు దేశంలో పంటలు లేకపోయినప్పటికీ, పశువులు లేకపోయినప్పటికీ నేను యెహోవా యందు ఆనందించెదను అని ప్రకటింపబడినట్లుగా దేవుడు మౌనముగా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని నమ్మి ముందుకు సాగడమే నిజమైన విశ్వాసమై ఉంటున్నది. చీకటి లోయలో కూడా ఆయన కృపలను ప్రతి ఉదయమున క్రొత్తవిగా మనకు కనపరిచే దేవుడై ఉంటున్నాడు. దేవుడు ఇచ్చిన ఏ వాగ్దాన విషయంలో మనము నిరాశ చెందిన వారిగా ఉంటున్నాం, దానిని తిరిగి దేవుడు తన బలిపీఠం వద్దకు తీసుకొని రావాల్సిందిగా దేవుడు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తుంటున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడై ఉంటున్నాడు. ఆయనను ఎన్నడూ ఆలస్యము చేయవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తగిన కాలమందు ఫలమిచ్చే వృక్షముగా దేవుడు మార్చే వాడిగా ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం కేవలం ఒక సిద్ధాంతము కాదు, కానీ అది ఒక దైవికమైన ఆహ్వానము మరియు హెచ్చరికగా దేవుడు మనకు ఈనాడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుడు మన నుండి పరిపూర్ణమైన నమ్మకమును, పరిపూర్ణమైన ఆధారమును, పరిపూర్ణమైన విశ్వాసమును దేవుడు మన పట్ల ఆశించిన వారిగా ఉంటున్నాడు. నోవాహు అంతవరకు వర్షము చూడలేదు, కానీ లోకములో ఓడ కట్టబడిన వాడిగా ఉంటున్నాడు. అబ్రహాముకు తనకు తెలియని దేశానికి వెళ్ళిన వాడిగా ఉంటున్నాడు. మోషే కంటికి కనబడని దేవుడు చూస్తున్నట్లుగా నమ్మి ఐగుప్తులను విడిపించిన వాడిగా ఉంటాడు. వీరందరూ కూడా ఫలితము చూడకమునిపే దేవునికి సరే అని సిద్ధపడిన వారిగా ఉంటున్నాడు. ఈరోజు మన విశ్వాసములో ముందుకు సాగుతూ అట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు క్రీస్తుని వైపును చూస్తూ మనము నమ్ముచు, విశ్వసిస్తూ, ఆధారపడుతూ ఆశీర్వాదమును పొందుకునే పాత్రగా జీవించడానికి త్రియక దేవుడు మనకు సహాయం చేసి కాపాడునుగాక. ఆమెను ప్రార్థించడం. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, అవిశ్వాసులుగా మేము ఈ లోకంలో జీవించినప్పుడు మమ్మల్ని గద్దించక, మమ్మల్ని తృణీకరించక నీవు నిత్యము మాకు విశ్వాసము నేర్పించిన దేవుడవై ఉంటున్నావు. ఆనాడు మా పితరులు ఏ విధముగా అయితే విశ్వాసములో ముందుకు సాగిన వారిగా ఉంటున్నారో, మరణం వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకున్న వారిగా ఉంటున్నారో ప్రభా, అట్టి విశ్వాసము మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మాకు నేర్పించమని నేను అడుగుచున్నాం ప్రభా. అవును ప్రభా, మాకు విశ్వాసములో ఏ విధముగా జీవించాలో, విశ్వాసముగా భరితమైన జీవితం ఏ విధముగా కొనసాగించాలో నీవు మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం. ఎందుకంటే ప్రభా, మేము సొమ్మసిల్లి ఆధారపడినప్పుడు నీవే మమ్మల్ని లేవనెత్తే దేవుడవై ఉంటున్నావు. మమ్మల్ని దేవా త్రోసివేసేవాడవు కాదు, కానీ సరైన స్థితిలో, సరైన స్థలంలో, సరైన పరిస్థితిలో మాకు నీ కృపను ఆశీర్వాదకరంగా అనుగ్రహించి విశ్వాసముగా ఏ విధముగా జీవించాలో అనేది
నీవే మాకు తెలియపరిచే దేవుడవై ఉంటున్నావు. అందును బట్టే తండ్రి, ఈరోజు ఇదే కాల సమయంలో మేమందరం కూడా అవిశ్వాసులుగా అవిశ్వాసముగా నీ తట్టు మేము కనులెత్తి చూస్తుండగా, ఈ రోజంతట్లో విశ్వాసకరమైన జీవితము ఏ విధముగా జీవించాలో అది మాకు నేర్పిస్తూ, వెలుచూపుతో కాక విశ్వాసముతో జీవించే జీవితము మా అందరికీ అనుగ్రహించమని యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.